అదేమంటే 40 సంవత్సరాల అనుభవం ఉందని ఢాంబికాలు బలుగుతూ పూర్తిగా అపహాస్యం పాలయ్యాడు ఈ దేశంలో నిన్న మొన్న జరిగిన అనేకమైన ఉదంతాలలో. ఎందుకు ఈ కర్మ అని చెప్పి అడుగుతున్నాం. ఈ వయసులో మీరు ఇంత దగులుబాజీ రాజకీయాలు చేయాల్సిన కర్మ దేనికి వచ్చింది బాబు గారు అని అడుగుతున్నాం. కేవలం అధికారం చేజిక్కించుకోవటానికి ఓ బ్రహ్మాండమైన పాలిచ్చే గేదెని వదులుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దుక్కి దున్నే దున్నపోతుని తెచ్చుకొని ఈ రోజున లబోదీపం అంటున్నారు గ్రామాల్లో అని చెప్పి అంటున్నాం. భారతదేశ రాజకీయాలే కాదు ప్రపంచ దేశ రాజకీయాలలో కూడా 4 నెలల కాలంలోనే ఇంత పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం మరెక్కడ మనం చూసుండమని చెప్పి అంటున్నాం. ఓ పక్క దోపిడీలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, ఆస్తుల ధ్వంసం చేయటం, విగ్రహాలను కూల్చగొట్టడం, స్వయాన మా పార్టీ భవనాన్ని కూల్చివేయటం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశింపజేయటం, పోలీసుని పూర్తిగా రాజ్యాంగాన్ని వ్యతిరేక శక్తిగా పోలీసు వ్యవస్థను మార్చేయటం, వాళ్ళ జేబు సంస్థగా మార్చటం, పోలీసులను పెట్టి బెదిరించటం, కొట్టించటం, అరెస్టులు చేయటం, జైలు పాలు చేయటం లాంటివి తారాస్థాయికి జరిగిన ఈ సందర్భంలో వారి వైఫల్యాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, వరదల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ఈ రోజున ఈ ప్రభుత్వ యొక్క విధానంగా మేము భావిస్తూ